హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సంబంధించి మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోలు మనం చేయడం జరిగింది. వెరిఫికేషన్ చివరి తేదీ ఎప్పుడు, కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు, అలాగే దీంట్లో వచ్చేటువంటి సందేహాలు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు గురించి పూర్తిగా వీడియోస్ కొన్ని చేయడం జరిగింది. అవి డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, మీరు చూడగలరు. సో ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనేది 15,000 అమౌంట్ అనేది ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు, 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న వారికి, అక్క చెల్లెమ్మలకు ఈ అమౌంట్ ఇస్తారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటి వారికి. అయితే గత సంవత్సరం ఈ ఈబీసీ నేస్తం కింద ఎవరికైతే 15,000 అమౌంట్ వచ్చిందో వారి పేర్లు ఆటోమేటిక్గా ఇప్పుడు వెరిఫికేషన్ రావడం జరిగింది. వాళ్ళు ఇన్కమ్ క్యాష్ ద్వారా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలా కాకుండా గత సంవత్సరం ఏదో ఒక ల్యాండ్ వల్ల ఇష్యూ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ, ఏదో ఒక కారణాల వల్ల ఈబీసీ నేస్తం డబ్బులు రాకపోయినా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నా కానీ, లేదా కొత్తగా ఈ సంవత్సరం వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చి ఉంటే అలాంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద కొత్త అప్లికేషన్ తీసుకోవడానికి ఆప్షన్ అనేది ఈరోజు ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా ఎవరైనా కానీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ గతంలో అమౌంట్ పడిన వాళ్ళైతే కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఓన్లీ ఇన్కమ్ క్యాష్ ద్వారా వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ కొత్తగా అప్లై చేసే వారికి కూడా ఇన్కమ్ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇన్కమ్ క్యాస్ట్ ముందు అప్లై చేసుకోండి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కోసం దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు 45 ఏళ్ళ కంటే వయసు తక్కువ ఉన్నా కానీ ఈ 15,000 అమౌంట్ కోసం ఎవరైనా వయసు మార్చుకొని ఉంటే వెరిఫై చేయడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అవసరం. కాబట్టి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మొత్తం మీద ఎవరైతే ఈబీసీ నేస్తం కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు క్యాస్ట్, ఇన్కము, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళి మీ సచివాలయం ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి అప్లై చేసేటప్పుడు ఏ వివరాలు అనేది అవసరమో ఇంకా పూర్తిగా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది అప్రూవ్ ప్రాసెస్ కూడా నెక్స్ట్ వీడియోగా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.